హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గుడ్లవల్లేరు అశ్లీల వీడియోల కథ ఇక సుఖాంతమైనట్టే. దీనికి సంబంధించి అనేక ట్విస్టులు అలా టర్నులు తీసుకున్నాయి. కొంతమంది ఏమో 300 వీడియోలు అని చెప్పేసి, కొంతమంది ఏమో అసలు వీడియోలే లేవని చెప్పేసి రకరకాలుగా జరిగింది. విద్యార్థులను అయితే మా వీడియోలు తీశారు అని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని ఆ ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే కాలేజీ దీని మీద చర్యలు తీసుకోకపోగా రకరకాల యాంగిల్స్లో వాళ్ళు బెదిరించడాలు ఇవన్నీ జరిగి చివరికి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఇష్యూ అయిన తర్వాత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని దాన్ని పరిశీలించడానికి బృందాలను కూడా పంపి మొత్తానికైతే విషయాలు వెలుగు తీశారు. ఇప్పుడు వెలికి వచ్చిన విషయాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దీంట్లో ఒక దగా పడిన అమ్మాయి అల్లిన కథ ఇదంతా. అయితే ఇందులో వీడియోలు లేవా అంటే ఉన్నాయి, కానీ అది వీళ్ళు చెప్పిన యాంగిల్లో కాకుండా మరో యాంగిల్లో ఉన్నాయి. సో ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు ఇంత చేసింది అని చెప్పి గమనించి చూస్తే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వచ్చాయి. అయితే ఇది ఇప్పటిదాకా ఉన్న అపోహలను ఇక పోగొడుతుంది అనే ఉద్దేశంతో మనం దీంతో ముందుకు వచ్చాం. సో ఇక ఈ అపోహలు కాకుండా ప్రభుత్వాలకు కూడా ఇది ఒక అప్రమత్తత, ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరిక. ఇక మీదట జాగ్రత్త పడడానికి, అలాగే ఆడపిల్లలకు కూడా వాళ్ళ క్లాస్మేట్స్ తోటి, అలాగే వాళ్ళ ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళ క్లాసుల్లో వాళ్ళని ప్రేమిస్తున్నారంటూ వెంటబడే వాళ్ళతోటి ఏ విధంగా ఉండాలి, ఎంత వాళ్ళకు దగ్గరగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి, ఎన్ని లిమిటేషన్స్ మనం పెట్టుకుంటే కొద్ది గొప్ప ఈ ఏదైతే ఇంటర్నెట్ సొసైటీలో మనం సేఫ్గా ఉండగలుగుతాం అని అన్నిటికీ కూడా ఈ కేసు ఏదైతే ఉందో ఇదొక హెచ్చరిక లాంటిది. కాబట్టి ఈ కేసు గురించి అయితే మనం మాట్లాడాలి. సో ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు అయితే ఒక ఎత్తు, ఇప్పుడు తెలుసుకున్న విషయాలు అయితే మరో ఎత్తు. అయితే ఒకసారి బ్రీఫ్గా దీని సంగతి చూస్తే, గుడ్లవల్లేరులో దాదాపు 300 మంది ఆ కాలేజీ అమ్మాయిలు వాళ్ళ వాష్రూమ్లో కెమెరాలు పెట్టారని చెప్పేసి 300 వీడియోల దాకా రికార్డ్ అయ్యాయని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ప్రిన్సిపాల్ బెదిరించడం జరిగింది. ఆ తరువాత ఎవరు చేశారు అని కనుక్కుంటే ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ అనే వ్యక్తి ఈ విధంగా తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పి ఆవిడ వీడియోలు కూడా షూట్ చేసి తర్వాత ఆవిడని బెదిరించి ఈ విధంగా చేయించాడు అని చెప్పేసి వార్తలు అయితే రావడము, అదేవిధంగా ఆ అమ్మాయి కూడా అవును నేనే పెట్టానని చెప్పేసి అనడము, చివరికి ప్రిన్సిపాల్ కూడా ఆమెకే సపోర్ట్ చేస్తూ, అంటే ఆమె తండ్రికి ఫోన్ చేసినప్పుడు ఆ తండ్రి బెదిరించడంతో మీ కాలేజీ మీద నేను డ్రగ్స్ కేసు పెడతాను అది అని బెదిరించడంతో భయపడి ప్రిన్సిపాల్ కూడా వెనక్కి తగ్గడము, చివరికి ఈ అమ్మాయిలందరూ తమ జీవితాలు ఏమైపోతాయో అని ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎస్పీ అయితే మొత్తం చెక్ చేసి అతని ల్యాప్టాప్లు కావచ్చు, ఫోన్ కావచ్చు అన్నీ సీజ్ చేసి వాటిని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వీళ్ళ ద్వారా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఎటువంటి వీడియోలు లేవు, సో అంతా సేఫే, సో మీరు ఏమాత్రం కంగారు పడొద్దని చెప్పేసి అమ్మాయిలకు చెప్పారు. అయితే అది ఎవరు నమ్మలేదు. పైగా ఏవైతే వాష్రూమ్లు ఉన్నాయో అక్కడ కూడా చెక్ చేయడం జరిగింది. మొత్తం చెకింగ్ చేసినా సరే ఎక్కడ కూడా వీడియో దొరకలేదు, వీడియో కెమెరా. సో దాంతో ఇది కూడా ఒక ఆరోపణ కింద వచ్చింది. అక్కడ అమ్మాయిలే అన్నారు, వారం రోజుల నుంచి మేము అడుగుతున్నాము, ఇప్పటిదాకా అవి ఉంటాయా, ఎప్పుడు తీసేసి ఉంటారు కదా అని. సో మనం కూడా ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాం. ఎందుకంటే ఆ చేసిన అమ్మాయి ఒప్పుకుంది నేనే పెట్టాను అని, అలాగే వారం రోజుల పాటు ఇది జరగడము, ప్రిన్సిపాల్ వార్నింగ్లు ఇవ్వటాలు ఇవన్నీ చూసిన తర్వాత వెనకాల ఏదో పెద్ద శక్తులతోటే ఇది జరిగి తర్వాత దాన్ని కవర్ చేశారన్నట్లుగా ఉంది సీన్. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మొత్తం అది కాదు, అసలైన విషయం వేరే ఉంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నాక సీఎం చంద్రబాబు గారు దీన్ని ఎలాగైనా నిగ్గు తేల్చండి అని చెప్పడం జరిగింది. దాంతో 3 ఐజీలని దీనికి అపాయింట్ చేస్తే దర్యాప్తు చేయమని వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఒక ఆయన అశోక్ కుమార్, తర్వాత పిహెచ్డి రామకృష్ణ, అదేవిధంగా మరో వ్యక్తి వచ్చేసి ఎం రవిప్రకాష్. సో ఈ 3 కూడా దీన్ని దర్యాప్తు చేశారు. సో దీంట్లో మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎమర్జెన్సీ టీమ్ని, సిర్ట్ అని చెప్పేసి కంప్యూటర్ ఎమర్జెన్సీ టీం ఒకటి ఉందన్నమాట, వీళ్ళని తీసుకొచ్చి ఇందులో సీడాక్ నిపుణులు ఎవరైతే ఉంటారో సీడాక్ నుంచి నిపుణులు పిలిపించారు. వీళ్ళు దాన్ని పరిశీలించి, అంటే సీడాక్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సంజయ్ బాహ్ల్, ఆయన నేతృత్వంలో ఇది జరిగింది. పరిశీలించిన తర్వాత ఎక్కడే కానీ ఏ ల్యాప్టాప్లో కూడా ఏమీ దొరకలేదు. అలాగే ఇటువైపు చూస్తే ప్లంబింగ్ ఏవైతే మెటీరియల్ ఉంటుందో వాటిల్లో కానీ, పైప్స్ వీటిల్లో, అలాగే షవర్స్లో కానీ వేటిల్లో కూడా ఈ వాష్రూముల్లో సీసీ కెమెరాలు అలాగే హిడెన్ కెమెరాస్ అయితే దొరకలేదు. సో ఇదంతా చూసిన తర్వాత మరి ఏం జరిగింది, ఒక్క చోట కూడా ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి అనిపిస్తే ఇక్కడ అసలైన కథ బయటకు వచ్చింది. అదేంటయ్యా అంటే, ఈ విజయ్ అనే వ్యక్తి ఫైనల్ ఇయర్ విద్యార్థి, ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎవరైతే నేనే కెమెరాలు పెట్టానని చెప్పిందో ఆ అమ్మాయి. ఫస్ట్ సపోజ్ ఆ అమ్మాయి పేరుని, అంటే అసలు పేర్లు మనం చెప్పుకోకుండా ఆ అమ్మాయి పేరుని సంధ్య అనుకుందాం. సో ఈ సంధ్య అనే అమ్మాయి ఇట్లా అతనికి గర్ల్ ఫ్రెండ్గా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి న్యూడ్ కాల్స్ కూడా చేసుకుంటారు, న్యూడ్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అన్ని రకరకాలుగా ఇట్లా ఓయో రూమ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి. అంటే మనం ఏదైతే ఈ కేసులో మొదట్లో ఉందో ఆ వాస్తవం అంతా ఉంది ఇందులో. అయితే ఇది జరిగిన తర్వాత ఆ వీడియో ఏవైతే ఆవిడ తోటి న్యూడ్ కాల్స్ ఉన్నాయో అవన్నీ అతను రికార్డ్ చేసుకున్నాడు, అతని దగ్గర ఉన్నాయి. వీటిని అతని ఫ్రెండ్, సపోజ్ అతని పేరు కుమార్ అనుకుందాం,
అతని ఫ్రెండ్ అవి చూశాడు. వాడి ఫ్రెండ్ ఫోన్ క్యాజువల్గా తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు చెక్ చేస్తే అవి కనపడ్డాయి చూశాడు. చూసిన తర్వాత ఇక ఈ విషయాన్ని మరో వ్యక్తికి చెప్పాడు. ఎవరికి చెప్పాడయ్యా అంటే, ఈ సంధ్య అనే అమ్మాయి ఎవరైతే ఉందో విజయ్ గర్ల్ ఫ్రెండ్, ఈ అమ్మాయిని మరొక వ్యక్తి వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. సపోజ్ అతని పేరు రాజు అనుకుందాం. సో ఈ రాజు అనేవాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం అతనికి తెలియగానే, అంటే అమ్మాయి న్యూడ్ వీడియోస్ ఈ విధంగా అతను తీసాడని తెలియగానే అతనికి బాగా కోపం వచ్చేసింది. వచ్చి ఆ విషయాన్ని ఈ అమ్మాయికి తెలియజేశాడు. ఇట్లా నీ వీడియోస్ తీశాడు ఏంటి ఇదని. దాంతో ఈమె కూడా భయపడిపోయింది. భయపడి వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ని అడిగింది, నువ్వెందుకు ఈ విధంగా చేసావు అని చెప్పి. సో అడగడంతో అతను ఇక అవును తీశాను ఏంటన్నట్టుగా అతను దబాయించాడు. ఆ తర్వాత ఈ విషయం కూడా కొద్ది కొద్దిగా అలా ముందుకెళ్ళిపోయి ఈ అమ్మాయిలకు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా రీచ్ అయింది. ఆ వీడియోస్ రీచ్ అయిన తర్వాత అవి చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అంటే ఆ అమ్మాయి హాస్టల్ మేట్స్, క్లాస్మేట్స్ వీళ్ళు షాక్ అయిపోయి ఇదేంటి నీ వీడియోస్ ఉన్నాయేంటి అది ఇదని మాట్లాడితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ ఫోన్లో నా వీడియోసే కాదు మీ వీడియోస్ కూడా ఉన్నాయి, సో మీ వీడియోస్ ఉండేట్లుగా నేనే కెమెరాలు పెట్టాను అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చింది, పెద్ద ట్విస్ట్. నిజానికి ఆ అమ్మాయి ఏ కెమెరాలో పెట్టలేదు, తన వీడియోస్ మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ తోటి ఒక్కసారిగా కలకలం రేగింది. సో బహుశా విజయ్ ఆ వీడియోస్ డిలీట్ చేయకపోవడం, అప్పటికే ఇద్దరు ముగ్గురు అవి చూసేయడము, దీంతో అమ్మాయి బాగా కలత చెంది ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుందేమో. మరి ఎందుకు సరైన ఆలోచన ఆ విధంగా సాగకుండా ఒక అలజడి అయితే క్రియేట్ చేసి పెట్టింది. మీ వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా అవి నేనే పెట్టాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని దబాయించడం మొదలెట్టింది. సో ఈ రివర్స్ వెర్షన్ ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఈ విధంగా మాట్లాడింది అని. చివరికి వీళ్ళందరూ వాళ్ళకై వాళ్ళు చెప్పుకొని మరి మన వీడియోస్ ఉన్నాయంట అని చెప్పి భయపడిపోయి అందరూ కూడా ఇక ఒకరితో ఒకరు మాట్లాడుకొని చివరికి ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని పిలిపించి అడిగితే ఆ అమ్మాయి ధైర్యంగా అక్కడ కూడా ఒప్పేసుకుంది, అవును ఉన్నాయి ఏంటి అన్నట్టుగా. ఒప్పుకోవడమే కాకుండా మా నాన్న పొలిటీషియను, సో నేనేం భయపడను, ఏమున్నా సరే మా నాన్న చూసుకుంటాడని చెప్పేసి ధైర్యంగా మాట్లాడింది. దాంతో ప్రిన్సిపాల్ కూడా ఏం అర్థం కాలేదు, ఇది బయటికి వస్తే కాలేజీ పరుగు పోతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ గుడ్లవల్లేరు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులు దాన్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులు వారం రోజులు చూశారు. ఈలోపు మళ్ళీ వార్డన్లు ఫోన్లు చేసి బెదిరించడాలు, మీరు మర్యాదగా ఉండండి, అసలు మీరు ఆడపిల్లలైనా అది ఇది అని చెప్పేసి వాళ్ళని మాట్లాడడాలు, ఇలా అన్నీ జరుగుతూ వచ్చాయి. చివరికి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒకవైపు ఏమో వీడియోలన్నీ వచ్చేసాయి, 300 వీడియోలు ఆ సైట్లలో ఈ సైట్లలో ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా పుకార్లు రావడంతో ఇక కంగారు పడిపోయారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకటి వీడియో తీసిన తర్వాత దానికి ఇక సెక్యూరిటీ అనేది ఉండదు, ఖచ్చితంగా అది ఏదో ఒక పోర్న్ సైట్లో తేలుతుంది. ఒకసారి అక్కడ పడింది అంటే అది 100 పోర్న్ సైట్స్లోకి వేరు వేరు వ్యక్తులు డౌన్లోడ్ చేసుకొని మరి వాటిని ప్రమోట్ చేసేస్తారు, వాటిని అందులో అప్లోడ్ చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా అంటే దీనివల్ల వాళ్ళకు వచ్చే ఆదాయము ఇవన్నీ చూసుకొని. సో ఇంత ఒక పనికిమాలిన సిస్టమ్ అనేది ఇటువైపు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సెక్యూరిటీ లేని ఈ భయం అయితే ఉంటుంది వీళ్ళకి. సో అలా భయపడిపోయి చివరికి రోడ్డు ఎక్కారు. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. ఓవరాల్గా చూస్తే ఇందులో నిందితులు మాత్రం వీళ్ళిద్దరే. విజయ్, ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయి వీడియోలు తీసి చివరికి అవి మిగతా వాళ్ళకు కూడా చేరేటట్టుగా ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించిన విజయ్ది ఒక తప్పు అయితే, అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ ప్యానిక్ చేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగెత్తించి చివరికి అంటే వాళ్ళ మానాల మీద కూడా మినిమం గౌరవం కూడా లేకుండా ఈ విధంగా చేసిన ఆ అమ్మాయిది కూడా అదే తప్పు, అతని గర్ల్ ఫ్రెండ్ది. సో ఇట్లా వీళ్ళు అందరూ కలిసి చేసిన తప్పే ఇది. అయితే వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ అయితే ఉండాలి, లేకపోతే ఇది శృతి మించిపోయి వీళ్ళు తర్వాత ఎలాంటి వాటికి తెగబడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇది ఇప్పుడున్న విద్యార్థుల పరిస్థితి, వాళ్ళ మానసిక పరిపక్వత ఈ విధంగా ఉంది. అంటే మనం నాశనం అవడమే కాదు, మనతో పాటు 10 మంది నాశనం చేయాలి అనే ఆలోచన తీరుతోటి ఈ డైలాగ్ వచ్చింది ఆ అమ్మాయికి. ఎందుకంటే నా వీడియోస్ ఎలాగో బయటకు వచ్చేసాయి, వీళ్ళందరిలో నేను విలువ తక్కువ అమ్మాయిలాగా కనపడతానేమో, నా మర్యాద పోతుందేమో అని భయపడి వాళ్ళ మర్యాద కూడా తీస్తే అందరం ఒకటే అవుతాం కదా అనే స్కెచ్ తోటి ఈ పని చేశారనమాట. మీ వీడియోలు కూడా ఉన్నాయంటే వాళ్ళ పరువు కూడా పోయినట్టే కదా అనేది ఆ అమ్మాయి ఆలోచన. సో ఇంత ఇష్యూ, ఇంత తెలివితేటలు, ఇది నిజానికి పొలిటికల్ ఐడియా ఇది. సో ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇటువంటి ఒక పనికిమాలిన ఆలోచన తీరుకి యువత సాగుతుంది అనేది బాధాకరమైన విషయం. సో దీంట్లో ముఖ్యంగా అమ్మాయిలు, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రేమ కావచ్చు, మరొక మోసం కావచ్చు, ఏది జరిగినా సరే నష్టపోతుంది ఎవరయ్యా అంటే ఆడపిల్లలు. చివరికి వాళ్ళ చదువులకు కూడా భంగం కలుగుతుంది. ఆల్రెడీ అమ్మాయిలు ఉన్నత విద్యకు సంబంధించి వాళ్ళ రేషియో చాలా తక్కువగా ఉంటూ వస్తుంది మన దేశంలో. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఇక తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీలకు పంపడానికి కూడా భయపడతారు. ఈ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడాలు గతంలో అలాంటివే ఉండేవన్నమాట. ఇలాంటి భయాలతోటే ఇంత మోడర్న్ సొసైటీలో ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇలాంటివి జరుగుతూ చివరికి ఆడపిల్లలే వాళ్ళ జీవితాలని, వాళ్ళ జనరేషన్స్ని కూడా నాశనం చేసుకునే పరిస్థితికి ఈ విధంగా తయారవుతుంది.
ఇందులో ఇద్దరి తప్పు ఉంది, రెండు వర్గాల తప్పు, అందరికీ శిక్షలు అయితే పడాలి. సో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఈ విధంగా సాల్వ్